హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెరల్ 8 యూట్యూబ్ ఛానల్. తెలంగాణ హైకోర్ట్ ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నుండి మనకి రిక్రూట్మెంట్ వచ్చింది. అయితే ఒక్కొక్కటిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం చూద్దాము. ఫస్ట్ పార్ట్ ఏలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నాన్ టెక్నికల్ పోస్టులు వచ్చి 1277 వేకెన్సీస్ వచ్చాయి. ఇందులోని జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ ఈ 5 కలిపి 1277 వేకెన్సీలు ఉన్నాయి. అదేవిధంగా టెక్నికల్ పోస్టులు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, టైపిస్ట్, కాపీయిస్ట్ టోటల్గా 184 వేకెన్సీస్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుండి ఉన్నాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ మళ్ళీ చెప్తాను నేను. నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి కోర్ట్ మాస్టర్, కంప్యూటర్ ఆపరేటర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, టైపిస్ట్, కాపీయిస్ట్, సిస్టమ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇందులో 212 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ నోటిఫికేషన్లో 1700 వేకెన్సీస్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో మనకి అనౌన్స్ చేశారు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఒక్కొక్క దీని గురించి ఒక్కొక్కటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అందులో ఎగ్జాంపుల్గా మీరు చూసుకున్నట్లయితే నేను ఎగ్జామినర్ నోటిఫికేషన్ ఓపెన్ చేశాను. దీని పే స్కేల్ వచ్చి 22,900 నుండి 69,150 రూపాయల వరకు ఉంటుంది. ఇంకా మీకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ వచ్చి జనవరి 8వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉంటుంది. అదే అక్కడ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళగా చేస్తున్న వాళ్ళకైతే ఫిబ్రవరి 10 నుండి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చి ఫిబ్రవరి 25. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నార్మల్ పర్సన్స్కి అయితే జనవరి 8 నుండి 31 వరకు, అదే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేస్తున్న వాళ్ళకైతే ఫిబ్రవరి. ఓకే, ఇంకా మనకి ఏ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏప్రిల్లో పెడతాము అని చెప్పారు. ఇంకా దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అవన్నీ అప్పుడు ఇంటిమేట్ చేస్తారు. వేకెన్సీస్ ఎలా ఫిల్ చేస్తారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి దీనికి ఇంటర్మీడియట్ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళు ఇంకేం కావాలి, ఏజ్ లిమిట్ 18 ఇయర్స్ నుండి 34 సంవత్సరాల వరకు ఉంది. ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్, 3 ఇయర్స్ అవన్నీ మీకు తెలిసినవే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుందంటే కంప్యూటర్ బేస్డ్ జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ 60 క్వశ్చన్స్, నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్, టోటల్గా 100 క్వశ్చన్స్. ఓకే, ఇందులో ఎగ్జామినేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400, ఓబీసీ ఓసీ కేటగిరీ వాళ్ళకి 600. దాన్ని మెరిట్ లిస్ట్ చేసి మనకి ఇది. ఓకే ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో లెంతీగా అయిపోతుందని ఇంక ఇక్కడితో స్టాప్ చేస్తాను. ఇంకా అన్ని అప్లికేషన్స్ ఇంతే ఫ్రెండ్. ఇంకా వేకెన్సీస్ ఎలా ఉన్నాయో మీరు మొత్తం డౌన్కి స్క్రోల్ చేస్తే ఆదిలాబాద్ డిస్టిక్లో ఒక వేకెన్సీ ఉంది. అది ఉమెన్కి కేటాయించారు. భద్రాద్రి కొత్తగూడెం బీసీఏకి అది కూడా ఒకటి ఉమెన్కి కేటాయించారు. నెక్స్ట్ హైదరాబాద్ సివిల్ కోర్టులో ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉంది, అది ఉమెన్కే. బీసీడీ ఉమెన్, అన్ని ఉమెన్ ఇలా కేటాయించారు. మీకు సరిపడేవి ఏవి ఉన్నాయో ఒక్కొక్కటిగా చూసుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.